హాయ్ నమస్తే శ్రీ వెంకట్ కి స్వాగతం మీ వాణి కృష్ణ। ఈ రోజు ప్రయాగరాజ్ కోట అక్షయ వటవృక్షం చూపిస్తున్నాను। మనకు కనిపించేదే కోట। ప్రయాగరాజ్ లో యమునా నది ఒడ్డున కోట ఉంది। దీనిని అలహాబాద్ కోట అని కూడా పిలుస్తారు। ఇది మొఘల్ చక్రవర్తి అక్బర్ 1583లో 16వ శతాబ్దంలో నిర్మించారు। కోట నిర్మించడానికి 42 సంవత్సరాలు పట్టిందంటున్నారు। ఇది ప్రయాగరాజ్ లో గంగా మరియు యమునా నదుల సంగమం సమీపంలో ఉంది ఈ కోట। కోటకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది। ఫస్ట్ 2 ఎంట్రన్స్ ఉంటాయి। ఫస్ట్ ఎంట్రన్స్ ఇది। ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళుతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మనం మధ్యలో బ్రేక్ ఉంటుంది, యమునా నది కూడా కనిపిస్తుంది। ఇలా స్ట్రైట్ గా వెళుతూ ఉంటే ఇప్పుడు సెకండ్ ఎంట్రన్స్ వస్తుంది। సెకండ్ ఎంట్రన్స్ ఇది। ఈ సెకండ్ ఎంట్రన్స్ లో రైట్ సైడ్ పాతాళపూరి ఆలయం కూడా ఉంది। నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను। గోడల మీద చూడండి త్రిమూర్తులు అక్షయ వటవృక్షం కనిపిస్తున్నాయి। చాలా బాగా చిత్రీకరించారు। ఈ గోడలకి మెస్ పెట్టారు సేఫ్టీ కోసమని। ఈ సెకండ్ ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోనికి వెళుతూ ఉంటే కంటిన్యూగాను మనకి కోట వెళుతున్నప్పుడే రైట్ సైడ్ కోట కనిపిస్తూ ఉంటుంది। లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళుతూ ఉంటే అక్షయ వటవృక్షం కూడా కనిపిస్తూ ఉంటుంది। ఇది మధ్య మధ్యలో గోడల మీద చిత్రాలు చిత్రీకరించారు, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి। మొత్తం రామాయణం, విష్ణుమూర్తి అవతారాలు అన్ని కనిపిస్తున్నాయి మనకి। అలా స్ట్రైట్ కి వెళ్తే అక్షయ వటవృక్షం వచ్చింది చూడండి। అక్షయ వటవృక్షం ఇది 4 యుగాల నుండి ఉందని చెప్తున్నారు। ఇది మర్రి చెట్టు, కల్ప ఇవ్వని చెట్టు। మర్రి చెట్టు ఈశ్వరి స్వరూపం అని మనందరికీ తెలుసు। ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్నాం। స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోనికి కూడా వెళ్ళనిచ్చారు, చాలా ప్రశాంతంగా ఉంది। ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కోటను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది। ఇక్కడ లోపల ఉన్న మర్రి చెట్టు కూడా 4 యుగాల నుంచి ఉంటుందని మీకు ఇంతకు ముందు చెప్పాను, 4 యుగాల నుంచి ఉందని। వాల్మీకి రామాయణముల ప్రకారం ప్రయాగరాజ్ లోని ఈ వటవృక్షాన్ని శ్రీరాములు వారు వనవాసం సమయంలో ఈ చెట్టును దర్శించి దీని నీడలోనే ధ్యానం చేసుకున్నారని కూడా చెప్తున్నారు మనకి। త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు। చాలా ప్రశాంతంగా ఉంది, జనం పెద్ద ఎక్కువ లేరు, మేము ఈవినింగ్ వెళ్ళాము, ధ్యానం చేసుకోవడానికి కూడా బాగుంటుంది। ఈ చెట్టు కింద నుండి కనిపించని సరస్వతి నది ప్రవహిస్తుందని అంటున్నారు। కోట లోపల ఒక సరస్వతి బావి కూడా ఉంది, దాని నుంచి పవిత్రమైన సరస్వతి కూపాన్ని కూడా పిలుస్తారు। సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ పవిత్ర స్థలములో ప్రకృత యజ్ఞం చేశాడని, అది అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉన్న ప్రదేశంగాను మారిందని నమ్ముతున్నారు। ఈ మర్రి చెట్టును అత్యున్నతమైన దైవత్వం ప్రతీతిగా భావిస్తారు। ప్రయాగరాజులో విష్ణు వేణుమాధవ్ రూపంలోను, మహేశ్వరుడు అక్షయ వటవృక్ష రూపంలోను నివసిస్తున్నారు అంటున్నారు।